ఈ 5,000 ఖర్చులు కొంచెంటే కాస్త ముహూర్తాన్ని ముందుకు లాగండి. ఎల్లుండి రేపు ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ముందు నీకు పాలివ్వాలంటగా? ఎవరు చెప్పారు? బయట ఆంటీ వాళ్ళు చెప్పారు. ఓహో, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు చెప్పడానికి 1 డజన్ మంది ఆడవాళ్ళు ఉంటారు, కానీ మాకు మాత్రం ఒక్కరు ఉండరు. విశ్వా, 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 అప్పుడే నిద్రలేచావా? ఇప్పుడు మీ శ్రీమతిని కదసా, శ్రీవారికి ఉదయాన్నే లేచి సేవలు చేయాలి కదా. ఓహో, అవునా? ఏం సేవలు చేస్తారు? ముందుగా మా సేవలు కాఫీతో మొదలవుతాయి కదా. కాఫీ తీసుకోండి. కాఫీ కన్నా ముందు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఆ కప్ అక్కడ పెట్టు. పెట్టాను. కప్ అక్కడ పెట్టి కామ్గా ఉంటే ఎలా? విశ్వా, ప్లీజ్. ఏంటిది? రోజు బెడ్ కాఫీ తాగటం మామూలే. పెళ్ళై కూడా కాఫీయేనా? మరి నువ్వు బెడ్ కిస్ ఇవ్వాలి. ఆ మాట ఇలా చేసి చెప్పాలా? నాకు ఇలాగే తెలుసు. నేనిప్పుడే స్నానం చేశాను విశ్వా, వదులు. స్నానందే ఉంది, మళ్ళీ చేయొచ్చులే. విశ్వా ప్లీజ్ వదులు. వెళ్ళి అత్తయ్య వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి. నాకు ముందు కిస్ ఇచ్చి ఆ తర్వాత టిఫిన్ రెడీ చేయొచ్చు. విశ్వా, విశ్వా వదులు ప్లీజ్. అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు, వదులు. వదిలేదే లేదు. కాస్త తలుపులు దగ్గరకు వేసుకుని మాట్లాడుకుండ్రా. చూడు, చెప్తా విన్నావా? నువ్వు గదిలోకి వచ్చేటప్పుడు తలుపేసి రావాలని తెలీదా నీకు? నువ్విలా చేస్తావని నాకేం తెలుసు? సరే, అయిందేదో అయిపోయింది. నీకు అమ్మ రాదులే, కానీ నాకు కావాల్సింది నాకు ఇచ్చే. అత్తయ్య, కాఫీ. ఏంటత్తయ్య అలా ఉన్నారు? పిల్లలు లేకపోతే ఇల్లు చూడు ఎలా బోసిపోయినట్టుగా ఉందో. అవునత్తయ్య, ఇంట్లో సావిత్రి ఉంటే అమ్మా నానమ్మ అంటూ సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి ఆ ఇంటికి వెళ్ళిపోయింది. మన ఇంట్లో కళ లేకుండా పోయింది. ఏ ఆడపిల్లైనా అలా వెళ్లాల్సిందే కదత్తయ్య. సావిత్రి వెళ్ళింది, కనీసం సంధ్య అయినా ఇంట్లో ఉంటే బాగుండేది.
అది పోయి ఎక్కడో ఉంది. బిజినెస్ పని మీద వెళ్ళింది కదత్తయ్య. ఎన్ని రోజులమ్మా బిజినెస్ పని? సొంత అక్కలాంటి సావిత్రి పెళ్లికి కూడా రాకుండా. పెళ్ళని చెప్పాను కాబట్టే రాలేదత్తయ్యా. అదేంటి, ఏదో పనుంది రాలేదట అని చెప్పావు? అందరం సావిత్రి పెళ్లి అని ఆనందంలో ఉంటే సంధ్య ఇలా అంది అని చెప్తే బాధపడతారని చెప్పలేదు. అవునా? ఏమంది? నేను ప్రేమించిన విశ్వాన్ని సావిత్రి పెళ్లి చేసుకుంటుంటే అది చూసి ఏడవడానికి నేను రావాలా? అది నా విశ్వాన్ని లాగేసుకుంది. ఇప్పుడది విశ్వాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే అది చూడ్డానికి నేను రావాలా? నేను రాను అంది. అంటే ఏంటటే, ఇంటికే రాదట? వాళ్ళిద్దరి ఆనందాన్ని చూడ్డానికి రాను, సావిత్రి బాధపడుతుంటే అది చూడ్డానికి మాత్రం వస్తాను అంది. అసలదెందుకు అలా తయారైంది? సావిత్రి తనని ఎంతగానో ప్రేమిస్తే తన పెళ్లి చెడగొట్టాలని చూసింది. కాని అవేవీ మనసులో పెట్టుకోకుండా సావిత్రి తనని ప్రేమగానే చూసుకుంది. సంధ్యకి సావిత్రంత మంచి మనసు లేదు. అది మొదట్నుంచి తనని ద్వేషిస్తూనే పెరిగింది. ఇప్పటికీ తనలో ఏ మార్పు రాలేదు. ఆ అబ్బాయి సావిత్రిని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా అది అలా మాట్లాడమేంటి? ఏమో అత్తయ్యా, వాళ్ళిద్దరి సంతోషాన్ని పాడు చేయడానికి సంధ్య మళ్ళీ ఏం చేస్తుందోనని భయంగా ఉంది నాకు. దాని మొహం! ఈసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీస్తాను. అది మాట్లాడిన విధానం, సావిత్రికి విశ్వకి పెళ్ళనగానే తన మాటల్లో తన గొంతులో ఆవేశం చూస్తేనే అది కోపంతో ఎంత రగిలిపోతుందో అర్థమైంది. అది ఇష్టపడిందని అందరూ దాన్ని ఇష్టపడాలని ఏముంది? అయినా ఇష్టపడేలా ఎప్పుడు నడుచుకుందని? ఇంట్లో వాళ్ళం మనకే నచ్చని పనులు ఎన్నో చేసింది. అలాంటి దాన్ని ఎవరైనా ఎలా ఇష్టపడతారు? ఆ జ్ఞానం దానికిప్పటికీ రాలేదత్తయ్యా. అదింకా అలాగే ఉంది. ఉంటే నష్టం దానికే. మగవాడి అత్యాశ వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే ఆడది అత్యాశకు పోతే కొన్ని కుటుంబాలే నాశనమైపోతాయి. ఆ విషయం అది ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. అత్తయ్య, నేను కట్ చేస్తాను, ఇవ్వండి. పర్లేదమ్మా, నేను చూసుకుంటా. పర్వాలేదత్తయ్య. వద్దమ్మా. విశ్వ, వెళ్ళు. చంపుతా, వెళ్ళు. అయ్యో, నీకేమైనా పిచ్చా? నువ్వు మూసుకొని వెళ్ళు. వెళ్ళు. అమ్మ సావిత్రి, వీడేంటి ఇంకా నిద్ర లేచినట్టు లేడు? అవునత్తయ్య. ఆఫీస్కి వెళ్ళాలమ్మా, వెళ్ళి చూసిరమ్మా ఒకసారి. అలాగే అత్తయ్య. అత్తయ్య దగ్గరుంటే ఏంటో సైగలు? పెళ్ళయ్యాక భార్య భర్త పక్కన ఉండాలి కానీ అత్తయ్య గారి పక్కన ఉంటుందా? ఆహా, మరి ఇంటి పనులు చూసుకోవద్దా? ఇంటి పనులతో పాటు అలా మమ్మల్ని కూడా చూసుకోవాలి మేడం. చూస్తున్నాం కదా సార్.
ఇంతకీ తమరేంటి ఆఫీస్కి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి వెళ్ళాలి కదా? రేపు వెళ్తానులే. అలాంటివేం కుదరవు. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరు. ఆఫీస్కి వెళ్తే నువ్వు సాయంత్రం వరకు నన్ను మిస్ అవుతావు కదా. అబ్బచ్చా, నేనేం మిస్ అవ్వనులే కానీ ఈవినింగ్ వరకు అంతేతోనే ఉంటాను. పద. అబ్బాబా ప్లీజ్ ప్లీజ్ పద. ప్లీజ్ సావిత్రి, కొత్తగా పెళ్ళైన భర్తను ఇలా ఏడిపించడం న్యాయమో చెప్పు. పాపం ఎంత గుక్కపట్టి ఏడుస్తున్నారో. చాలే గాని పద. ప్లీజ్ సావిత్రి, పద. సావిత్రి నా మాట విను. సావిత్రి ప్లీజ్. వెళ్ళు. సావిత్రి, సోప్ లేదు. నీ రైట్ సైడ్ లో ఉంది చూడు. అప్పుడే అన్నీ తెలిసిపోయాయా? సావిత్రి, షాంపూ కూడా లేదు. ఆ సోప్ బాక్స్ పక్కనే ఉంది చూడు. సావిత్రి, హమ్, ఏంటి? వీపు రుద్దుతావా? హుహుం, అత్తయ్యా. ఏయ్ త్వరగా రెడీ అయ్యి వస్తే టిఫిన్ చేద్దాం. హలో, వీపు రుద్దలేదు, కనీసం తలైనా తొడవ్వా? ఆహా, రోజు ఎవరు తుడిచేవాళ్ళు? రోజు ఎవరు తుడిచినా శ్రీమతి వచ్చాక కొన్ని కొన్ని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్. కనిపించవు కానీ కోతి వేషాలు చాలా ఉన్నాయి. త్వరగా వచ్చేయ్. సావిత్రి, చిన్న పనుంది, నేను పక్కింటి వరకు వెళ్ళొస్తాను. ఈలోపు మీ ఇద్దరు టిఫిన్ చేసేయండమ్మా. మీరు తినేసి వెళ్ళండి అత్తయ్యా. లేదులేమ్మా, మీరు తినండి, నేను మళ్ళీ వచ్చి తింటానుగా. మ్. కూర్చో. సావిత్రి, ఆఫీస్కి వెళ్ళాలంటే మూడు రావడం లేదు. రేపు వెళ్తానులే. ఈ రోజు ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు. అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అమ్మకు అబద్ధాలు చెప్పి ఎన్నిసార్లు స్కూల్ ఎగ్గొట్టలేదు. జ్వరం ఉందని చెప్తానులే. అవునా? ఆ. అయితే జ్వరం రేపు వస్తుందిలే. ఈ రోజుకి మాత్రం ఆఫీస్కి వెళ్ళు. భర్తని రాచి రంపన పెట్టడం అంటే ఇదేనేమో. భార్య చెప్పిన మాట వినకపోవడం అంటే కూడా ఇదేనేమో. ఈ రోజు మంచి రోజు. ఆఫీస్కి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. ఓకే, నువ్వంత రిక్వెస్టింగ్గా అడిగితే ఇక మా దగ్గర డైలాగ్స్ ఏముంటాయి? నువ్వు కూడా కూర్చో సావిత్రి. నువ్వు వడ్డించుకో సావిత్రి. నువ్వు తిన్న తర్వాత తింటానులే. భర్తకి పెట్టిన తర్వాతే భార్య తినాలి. ఓహో, ఇలాంటివి మాత్రం బాగా తెలుసు.
ఇక బయలుదేరండి. తప్పదా? తప్పదు శ్రీవారు. ఓకే, వెళ్తాను కానీ ఏమన్నా మర్చిపోయావా? ఏం లేదే. అన్నీ తెలుసంటావు కానీ ఏమీ తెలియదు నీకు. ఆలోచించు. ఓ, ఎదురు రావాలి కదా. ఓకే ఓకే, రా రా. అంతేనా? అంతేగా, ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదో ఇచ్చి సాగనంపుతారట కదా. బ్యాగ్ ఇచ్చాను కదా. బ్యాగ్ కాదు, మరి అదే ఒక ముద్దు లాంటిది. అత్తయ్య గారు వచ్చే టైం అయింది, పద. ప్లీజ్ సావిత్రి. నో, పద. అబ్బా ప్లీజ్ పద ప్లీజ్. సావిత్రి ప్లీజ్, సావిత్రి పద. ప్లీజ్. బాయ్. ప్లీజ్ సావిత్రి, పద. ప్లీజ్ ప్లీజ్. అరే పో. నా భర్త విశ్వాతో వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. మొత్తం కాదు, అందులో సగం నాకివ్వాలి. ప్లీజ్ సావిత్రి. నో, పద. అబ్బా ప్లీజ్ పద ప్లీజ్. పెళ్ళవగానే హ్యాపీగా ఒక 10 days ఇంట్లో ఉండకుండా ఇలా ఆఫీస్కి పంపించడం ఏంటో. ఛే, అనవసరంగా ఆఫీస్కి వచ్చాను. ఏంటి సార్ ఆఫీస్కి వచ్చారు? ఏదో రాకూడని ప్లేస్కి వచ్చినట్టు అలా అడుగుతారే? అలా అని కాదు సార్, కొత్తగా పెళ్ళైంది. పెళ్ళయి కనీసం 3 రోజులు కాకుండా అప్పుడే ఆఫీస్కి వచ్చారేంటా అని. ఏం చేస్తాం, రావాల్సి వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే ఇష్టం లేకుండా ఆఫీస్కి వచ్చినట్టుందే. మీకు అర్థమైనంత మాత్రం కూడా మా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంట్లో ఉంటే అంతే సార్. అందుకే పెళ్ళవగానే ఎటన్నా వెళ్ళిపోయి ఓ వారం 10 రోజులు సరదాగా తిరిగేసి రావాలి కదా. నేను అలా ముందుగానే ప్లాన్ చేసుకోలేకపోయాను. కొత్తగా పెళ్ళైన మీరు ఇలా నీరసంగా ఉండటం ఏం బాలేదు సార్. ఏంటోనండి, పని చేయబుద్దే కావడం లేదు. అవ్వదు సార్. మనిషి ఇక్కడున్నా మనసు ఎక్కడో ఉంటుంది. మీరు అనుభవంతో చెప్తున్నట్టున్నారు. అనుభవిస్తేనే కదా సార్ పక్క వాళ్ళకి సలహాలిచ్చేది. కొద్ది రోజులు ఆఫీస్ని మర్చిపోండి సార్. హ్యాపీగా ఎటన్నా ప్లాన్ చేసుకోండి. నిజమే, మనం ఇంట్లో ఉన్నామంటే బలవంతంగా అయినా ఆఫీస్కి పంపేస్తుంది. సో ఒక వారం రోజులు ఇద్దరం బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నాకు నచ్చిన ప్లేస్కి కాదు, సావిత్రికి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్తే బాగుంటుంది. హలో,
సావిత్రి, నీకు బాగా ఇష్టమైన ప్లేస్ చెప్పు. ఎందుకో చెబితే చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్ ఉన్నాయి. అందులో బాగా ఇష్టమైంది? ఆఫీస్లో వర్క్ చేయకుండా ఇప్పుడెందుకు ఇవన్నీ? ఎందుకో తెలుసుకోవాలనిపించింది, చెప్పొచ్చుగా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ మాల్దీవ్స్. క్లీన్గా ఉండే సముద్రం, అందమైన దీవులు, అండర్ వాటర్ వాకింగ్, స్కూబా డైయింగ్ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ. వెళ్ళొచ్చినట్టు చెప్తున్నా? గూగుల్లో చూస్తూ ఉంటాను. ఓ, నేరుగా వెళ్ళావా? నువ్వు తీసుకెళ్తావా? నువ్వు తీసుకెళ్ళమంటే ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఇప్పుడేం వద్దులే గాని వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు అలాగే వెళ్దాం. ముందు పని చూసుకో. అరే, వెళ్ళాల్సిన టైం ఇదే కదా. తనకి ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, ఇద్దరం కలిసి హనీమూన్ ట్రిప్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, టికెట్స్ బుక్ చేద్దాం. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటమ్మా? విశ్వతో నీ పెళ్లి అని తెలిసిన దగ్గర నుంచి సంధ్య మళ్ళీ ఫోన్ చేయలేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందేమోనని నాకు భయంగా ఉంది.